ఇవాళ మాకు ఏ రెసిపీ చూపించబోతున్నాం? నేను ఇవాళ స్ట్రాబెరీ ర్యాప్స్ రోస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. స్ట్రగ్బీ గురించి ఇంకా బోలెడన్ని విషయాలు తెలుసుకుందాము. ఇప్పుడైతే మనము స్ట్రాబెరీ ర్యాప్స్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. స్ట్రాబెరీ ర్యాప్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. స్ట్రాబెర్రీస్, రైస్ ర్యాపర్స్, వెన్న, బ్లూబెర్రీస్ ముక్కలు, హనీ, బిస్కెట్ పౌడర్, డార్క్ చాక్లెట్ ముక్కలు. స్ట్రాబెరీ ర్యాప్స్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, వెంటనే ప్రాసెస్ ఏంటో కూడా తెలుసుకుందాం. స్ట్రగ్బీ ఏం చేయబోతున్నాం నెక్స్ట్? సో అక్క ముందు స్ట్రాబెరీస్ కట్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ కట్ చేసుకున్న స్ట్రాబెరీస్ని బౌల్లో వేసుకోవాలి. ఓకే. స్ట్రగ్బీ చాలా చక్కగా కట్ చేసావు, అంత సన్నగా. నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఇంట్లో హెల్ప్ చేస్తావా? చేస్తాను అప్పుడప్పుడు. అప్పుడప్పుడికే ఇలా ఉంటే రోజు చేస్తే ఏమేమి కుక్ చేస్తుంటావు ఇంట్లో? అమ్మకి హెల్ప్ చేస్తా, అంత చెయ్యను. మ్యాగీ అయినా రాదారా? మ్యాగీ చేస్తా, చపాతీ. ఓకే. చపాతీ రోల్ రౌండ్ వస్తుందా? అది అది సంగతి. అమీబా షేప్లో వస్తుంది. అమీబా షేప్లో వస్తుందంట. అయ్యో, మమ్మీకి నేను చెప్తాను, ఆ లేత లేత చేతులు అంత కష్టపెట్టొద్దని. సో స్ట్రగ్బీ, నీ నేమ్కి మీనింగ్ ఏంటి? చాలా యూనిక్గా ఉంది నీ పేరు. స్ట్రగ్బీ అంటే అమ్మవారి రూపం, పుష్పమాల ధరించిన స్త్రీ అని అర్థం అంట. మమ్మీ పెట్టిందా డాడీయా? కలిసే పెట్టారు. కలిసే పెట్టారా? నాకు తెలీదు. తెలీదా? ఇంటికి వెళ్ళాక కనుక్కో. ఎంత థాట్ఫుల్ నేమ్ కదా అసలు. ఎనీవేస్, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న బ్లూబెర్రీస్ని బౌల్లో వేయాలి. ఓకే. ఆ తర్వాత కట్ చేసుకున్న చాక్లెట్, బిస్కెట్ పౌడర్, ఓకే. కొంచెం హనీ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని సో ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్నాం కదా, ఈ బౌల్ని కొంచెం సేపు పక్కన పెట్టి నాకు ఒక ప్లేట్ ఇంకా వాటర్లో ఈ రైస్ పేపర్స్ని కొంచెం సేపు నానబెట్టి. ఓకే. సో ఇప్పుడు ఈ రైస్ ర్యాపర్స్ని మనం నీళ్ళలో నానబెట్టుకోవాలి కొంచెం సేపు. నువ్వు సాంగ్స్ పాడతా అంటున్నావు కదా, నువ్వు పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ షో ఇది? 2017లో బోల్ బేబీ బోల్ సీజన్ 11లో పార్టిసిపేట్ చేసా. సో అదే ఫస్ట్ షో. నెక్స్ట్ మా పాడతా తీయగాలు కూడా రావచ్చు. యా. మా కోసం ఒక పాట పాడతావా? మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి మీకోసం ఒక పాట. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీవెలే, నీ నవ్వు తాకి తరించే తపస్సులా, నిషేధులన్నీ తలంచే తుషారానివా. నా వాయిస్ కట్ చేయండి ఎడిటింగ్లో, బాగోదు. చాలా బాగా తెలుసా, ఎంత స్వీట్గా ఉంది. నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి తొందరగా. థ్యాంక్ యూ సో ఓకే. మచ్ అక్క. అప్పుడు నేను పాట పాడించుకుంటాను నీతో. తప్పకుండా. నేను కొంతసేపు ఈ సాంగ్ ట్రాన్స్లోనే ఉండిపోతాను. నువ్వు మన ఆడియన్స్కి నెక్స్ట్ రెసిపీ ఏంటి చెప్పేసాయి. సో ఇప్పుడు ఇంకొక ప్లేట్ కావాలక్క. తీసుకోరా, ఇక్కడ ఉన్న ప్లేట్స్ అన్నీ నీవే, కానీ ఇంటికి తీసుకెళ్ళకు, పెట్టేసాను. పర్లేదు, ఇచ్చిస్తా. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ రైస్ ర్యాపర్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఓకే. దీన్ని ఇలా ప్లేట్ మీద నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈలోపు ఇంకొకటి పెడదాం. ఈ రైస్ ర్యాపర్లో మనం మిక్స్ చేసుకున్న స్ట్రాబెరీస్ ఈ మిక్స్ని దీంట్లో వేయాలి. ఓకే. సో సైడ్స్ని ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేయాలి. సో అన్ని రైస్ పేపర్స్ని ఇలా చేసుకోవాలి అన్నిటితో. సేమ్ పూతరేకులానే ఉందిరా. వావ్, భలే చేసింది కదా, నీట్గా వ్రాప్ చేసింది. పూతరేకులానే ఉన్నాయి. ఇలా ఇంకొన్ని చేసుకుందాం. 4 ప్రిపేర్ చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు వెన్నెతో రోస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ ఉందా,
సో ఇప్పుడు నెక్స్ట్ వెన్న ప్యాన్ మీద వేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా వెన్నని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ర్యాప్ చేసిన ఈ 4 రైస్ పేపర్స్ని దాంట్లో వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఎంతసేపు? ఒక 5 మినిట్స్ దాన్ని రోస్ట్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు 2 వైపులా ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకుందాము, అంతవరకు వెయిట్ చేద్దాం. సో 5 మినిట్స్ అయిపోయింది, రెడీ అయిపోయినట్టేనా? అయిపోయింది అక్క. ఇప్పుడు వీటిని తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ ఓకే. చేసుకోవాలి. ఇప్పుడు హనీతో దీన్ని గార్నిష్ చేసుకుందాం Okay. పైన డిజైన్. సో స్ట్రాబెరీ ర్యాప్స్ రోస్ట్ రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పక్క. సో శ్రగ్వి నా కోసం కష్టపడి ఇష్టంతో స్ట్రాబెర్రీ ర్యాప్స్ రోస్ట్ అయితే చేసేసింది. ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్ట్రాబెర్రీ ర్యాప్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. స్ట్రాబెర్రీస్, రైస్ ర్యాపర్స్, వెన్న, బ్లూబెర్రీస్ ముక్కలు, హనీ, బిస్కెట్ పౌడర్, డార్క్ చాక్లెట్ ముక్కలు. స్ట్రాబెర్రీ ర్యాప్స్ రోస్ట్ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని స్ట్రాబెర్రీస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన స్ట్రాబెర్రీస్ని ఒక బౌల్లోకి తీసుకొని అలాగే బ్లూబెర్రీస్, చాక్లెట్ ముక్కలు, బిస్కెట్ పౌడర్, తేనె వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటర్ పోసి రైస్ ర్యాపర్ని వాటర్లోకి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని నానబెట్టిన రైస్ ర్యాపర్ని అందులో ఉంచి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని రైస్ ర్యాపర్ పై పెట్టి వ్రాప్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వెన్నతో రైస్ ర్యాపర్స్ని 2 వైపులా 5 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్ట్రాబెర్రీ ర్యాప్ రోస్ట్ రెడీ.